వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. అంత వ్యక్తులు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనం 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాం, జీవితాన్ని బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అనుకునే వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తాయి. ఈ మాదిరిగా చేస్తే నరకానికి పోతాం. ఏమి సిద్ధంగా ఉంటే కొంచెం ఏదైనా చెప్తే సిగ్గుపడతారు. మధ్యంగా ఉంటే కనీసం సరే అషేముడిగా ఫీల్ అవుతున్నాను. అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు, ఎంబారెస్మెంట్ లేదు, అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. సిగ్గు ఉండాలి ఆడన్నా అక్కడ దుంకి సావాలి వీళ్ళంతా. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అదే సినిమా డైరెక్టర్ రాసుకున్నాడు, డైరెక్టర్ కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ఇదో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా, వడ్డీతో సహా మీరంతా శబ్దిస్తారు. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ మొగుడు ఒకే ఒక వెధవ, ఒకే ఒక సన్నాసి చంద్రబాబు నాయుడు చేసుకెళ్ళాడు. పనికి ఎంతలో చంద్రబాబు గారి కుటుంబం నలుగురు 5 కొందరు నువ్వు చేశారు. ఏకముఖతో సమానం. అడ్రస్ లేని నా కొడుకు, ఎవరో కూడా తెలవని నా కొడుకు, నీ పోటీ కూటాను కానీ తెచ్చాడు. కొడుకు అని చెప్పి కూతుర్ని పెంచుకున్నటువంటి ఆడి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేవలో కూడా పిహెచ్డీ చేశావు. అర్థం చేసుకోండి, చాలా పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు బ్యాక్ఫైర్ చేసి విధించి పెళ్లి చేస్తున్నారు. అసలు కూర్చోడు ప్రభాకర్ నువ్వు నిద్రలో అంతా చేస్తావు, బయట ఎక్కడో దగ్గర లేవేస్తావు. జాగ్రత్తగా వస్తుంది. అందరికీ తెలిసి గాడికి వచ్చినట్టు వెంట్రుకలు కూడా పీకిలేవని నా కొడకల్లో పార్టీ ఆఫీస్ నుంచి నడిపి అమ్మకి ఒక అప్పకి పుట్టుంటే నా కొడకల్లో ఎవరైనా కానీ తెలుగుదేశం ఎవరైనా కానీ ఊరంతా పెద్దోడైనా కానీ నేను బయటికి అమ్మకి అప్పకి పుట్టుంటే వచ్చే నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు, ఇట్లా ఆడవాళ్ళ మీద పెట్టటాలు ఏం మొగోళ్ళ మీరు? ఏం మొగోళ్ళు అంట మీరు? లంగత్వానికి పాల్పడలేదా? లంగత్వానికి పాల్పడలేదా? అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చుతనకులు, కొన్ని ఎగ్జాంపుల్సే. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేదు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు,
ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరం కూడా కోరుతా ఉన్నాను, సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి.